మనం చూస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత, ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆయన స్వయంగా, నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది, ప్రత్యేకించి విశాఖపట్నం అంటే నాకు చాలా ఒక మానస పుత్రిక, నాకు దాని మీద నాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా కాన్స్టిట్యున్సీ కుప్ప వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం పట్ల నాకున్న కమిట్మెంట్ ఏంటో చెప్పడం కోసమే నా ఫస్ట్ టూరు విశాఖపట్నం పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. మనకి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ కాబోతా ఉంది. విశాఖపట్నం నగరానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో, ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, పిఎంఆర్డీఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో ఏదైతే ఎన్నో ఏళ్ల మించిన కళ, అటువంటి మెట్రోకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మెట్రో రాబోతా ఉంది. దాంతోపాటు ఒక 12 ఫ్లైఓవర్స్ నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. దాని మీద కూడా ఈరోజు కన్సల్టెంట్లు స్టడీ చేశారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి, దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ 1 మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడ దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది. దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు 6 లేన్స్ బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు, ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడు మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వేయాల. అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలికలు తిప్పుతూ దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులు అంత ముందు తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ చెప్పడం జరిగింది, త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ మళ్ళీ తయారు చేయబోతున్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గం, భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది, భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయ